అది ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. హలో గైస్, అస్సలం వాలేకుం, నమస్తే, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 10 o'clock అయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా హస్బెండ్ వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను ఓవర్ నైట్ ఓట్స్ చేశాను అంతే. నిన్న ఐకియా వెళ్ళొచ్చా అనమాట. సో చాలా బిజీగా ఉండే, వెళ్ళి రాగానే ఎడిట్ చేసేసి ఇవాళకి వీడియో పెట్టేశాను. సో చాలా చాలా బిజీ డే ఉండే నిన్న, అందుకే ఇంట్లో పనులు అన్నీ కూడా పెండింగ్ పడిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను వ్యాక్యూమ్ పెట్టాలి, వంట చేయాలి అండ్ వాషింగ్ మిషన్ వేయాలన్నమాట. చాలా పనులు ఉన్నాయి. మా హస్బెండ్ అయితే వాళ్ళ బాక్స్ తీసుకువెళ్ళలేదు, అక్కడే తినేస్తా అని చెప్పారనమాట. సో ఇంకా ఇవాళ రెసిపీలో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్ క్యారెట్స్, గాజర్ అంటారు వీటిని. అవి మనకు ఓన్లీ వింటర్లోనే దొరుకుతాయి. వాటి హల్వా తింటే చాలా మంచిది అంటారు, అలానే చాలా బాగుంటుంది కూడాను వీటితో ఎస్పెషల్లీ. సో అందుకని మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. వాటితో ఇప్పుడు హల్వా కూడా చేస్తాను. ఎలాగో పని ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ చేసేద్దాము అనేసి అనమాట. అలానే ఇంకా నేను ఐకియాలో కొద్దిగా షాపింగ్ చేశాను. ఏ కొన్నాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేద్దాం. అంటే ఈ హల్వా, వంట ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనం అవి అవుతూ ఉంటాయి. నెమ్మదిగా మనం ఐకియా హాల్ అనేది చూద్దాం. మొన్న నేను కిచెన్ టవల్స్ అన్నీ కూడా వాష్ చేశాను. నిన్న ఇంకా ఐకియా వెళ్ళడం వల్ల అవి కూడా తీయలేదు. ఫస్ట్ అయితే ఇవి తీసేసి ఫోల్డ్ చేస్తున్నాను. చాలామంది అడిగారు మీరు ఇవి ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఐకియాలో చాలా మంచి మంచి కిచెన్ టవల్స్ ఉంటాయి. పెద్ద సైజ్వి, చిన్న సైజ్వి ఇవన్నీ. నేను ఎప్పుడు కూడా అక్కడి నుంచే తీసుకుంటా అనమాట. ఇవి వాష్ చేయొచ్చు వాషింగ్ మిషన్లో అండ్ ఎలాంటి ఇష్యూ రాదు అండ్ కలర్ కూడా పోవన్నమాట. సో ఇంకా పన్నీర్ చేసే క్లాత్ ఇవన్నీ కూడా ఒకేసారి వాష్ చేస్తాను. ఒకే లోడ్లో వీక్ ఒకసారి లేదంటే 10 డేస్కి ఒకసారి అలా వాష్ చేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి హల్వా చేస్తున్నాను. ఇవి నేను మా ఫుడ్ ప్రాసెసర్లో గ్రేట్ చేయబోతున్నాను. సో ఫుడ్ ప్రాసెసర్లో గ్రేట్ చేయాలి అంటే ఇవి తాజాగా ఉంటేనే బాగా అవుతుంది అనమాట. ఇవి ఇంకా లూజ్ అయిపోయాయి అనుకోండి, సరిగ్గా గ్రేట్ అవ్వదు. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. మొన్న సాటర్డే తెచ్చిపెట్టా నేను, ఇవాళ వచ్చేసి మండే. ఇంక ఇవాళ ఎలాగైనా చేసేయాలి, బిజీగా ఉన్నా పర్లేదు అనేసి స్టార్ట్ చేశాను అనమాట. మాదొచ్చేసి మర్ఫీ రిచర్డ్స్ ఫుడ్ ప్రాసెసర్ అండి. మిక్సీ జార్స్ కూడా దీనికే వస్తాయి. ఒక 3 years బ్యాక్ నేను తీసుకున్నాను అనమాట. నాకు అన్నిట్లో ఇష్టమైన ఫంక్షన్ వచ్చేసి గ్రేట్ చేయడము. దీంట్లో సైజెస్ కూడా వస్తాయి. సన్నగా అయినా గ్రేట్ చేసుకోవచ్చు, లావుగా అయినా గ్రేట్ చేసుకోవచ్చు. బట్ నాకు క్యారెట్ హల్వాకి లావుగా గ్రేట్ చేస్తేనే ఇష్టం, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుందనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే దీని మీద రివ్యూ వీడియో చేశాను. అప్పుడు ఇది కొత్తది. సో కావాలంటే లాస్ట్‌లో లింక్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని ఉంటే. ఏ వెజిటబుల్ అయినా గానీ, ఆలు గానీ, క్యారెట్ కానీ, ముల్లంగి, క్యాబేజ్ ఏవి తురుముకోవాలన్నా గానీ, ఒక కిలో అయినా సరే 5 నిమిషాల్లో అయిపోతదండి. వెరీ, వెరీ ఈజీ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఆఫీస్‌కెళ్ళేదాన్ని. సో, అప్పుడు నాకు మిక్సీ పాడైపోయింది. సరే ఇంకా కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతది గదా అనేసి ఇది తీసుకున్నాను. చాలా వరకి అప్పుడైతే ఇంకా ఎక్కువ యూజ్ చేసేదాన్ని. తురుముకోవడానికి, అలానే స్లైసెస్ కింద చిప్స్ అలాంటివి కట్ చేసుకోవడానికి చాలా బావుంటదనమాట. అండ్ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత ఈవెన్‌గా కట్ అయిందో. టీవీ షోస్‌లో చూపిస్తారు గదా, అలా ఉంది అసలు లుక్ వచ్చేసి. అన్నీ ఈవెన్‌గా చాలా బావుంది. అండ్ కొద్దిగా వేస్టేజ్ ఉంటది. ప్రతి క్యారెట్‌లోనూ పల్చటి పీస్ ఉంటది గదా లాస్ట్‌లో, అది మాత్రం అవ్వదనమాట. ఇంకా ఆ మాత్రం వేస్టేజ్ అయితే ప్రతి వెజిటబుల్‌కి ఉంటది. ఏమీ లేదు, సింపుల్‌గా మనం తినేసేయడమే వాటిని సైడ్‌లో. అండ్ మిగిలిన దాంతో హల్వా చేసేసుకోవడమే. వేస్టేజ్ ఏముండదు. చాలా తక్కువ అనమాట. ఒక్కొక్క క్యారెట్ నుంచి ఒక్కో పీస్ వచ్చింది అంతే. 1 కిలో క్యారెట్స్ నేను తీసుకున్నది. ఇంకా మేజర్ పని అయిపోయింది కాబట్టి ఇంకా కుక్కర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుము మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు విజిల్ పెట్టకుండా ఓన్లీ మూత పెట్టి వదిలేయాలి. ఇంకా ఈ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ అయిపోతుందనమాట. దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటికొచ్చేస్తాయి. ఎంత వైబ్రెంట్‌గా ఉంది గదా కలర్. అందుకే ఇవి కంపల్సరీ తినాలి అంటారు. ఇవి వచ్చేసి వింటర్‌లో మాత్రమే దొరుకుతాయన్నమాట. సో, ఇవి ఇంత వైబ్రెంట్ కలర్స్ ఉన్న వెజిటబుల్స్ తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదంటారు. నేనొచ్చేసి ఈ మధ్య ఎంత డైట్ చేస్తున్నా గానీ, మన ట్రెడిషనల్ ఫుడ్ ఏవైతే మనం తినాలి అనేసి ఉంటదో అవైతే నేను తింటున్నాను. మరీ కడుపు మార్చుకొని ఏమీ తినకుండా ఉంటే ఎవరైనా బరువు తగ్గుతారు. సో, ఏ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో తింటూ సస్టైనబుల్‌గా మనం వెయిట్ అనేది తగ్గాలి. ఇంకా ఈ క్యారెట్ దాని సైజ్ మొత్తం హాఫ్ అయిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలండి. ఎంత యాడ్ చేయాలంటే క్యారెట్స్ జస్ట్ అట్లా మిల్క్‌తో తడవాలనమాట అంతే. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు.
ఎక్కువగా యాడ్ చేస్తే మళ్ళీ అది దగ్గర పడడానికి చాలా టైం పడతదనమాట. సో, అన్నెసెసరీ కుకింగ్ టైమ్ అది. నాకు ఇంకొంచెం పడతది అనిపించింది. ఇంకొద్దిగా యాడ్ చేశాను అంతే. ఇంకా విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. సో సింపుల్. ఇంకా విజిల్స్ వచ్చేసాయి అంటే మన క్యారెట్ హల్వా ఆల్మోస్ట్ అయిపోయినట్లే అనమాట. సో, జస్ట్ కొద్దిగానే మిల్క్ యాడ్ చేయాలి. తురిమేసాం కదా! సో, ఈజీగా ఉడుకుతది. అసలు ప్రాబ్లమే లేదు. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య దొండకాయలు డైరెక్ట్‌గా అలా తెచ్చేసి ఫ్రై చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకో. సో, ఈ మధ్య నేను స్టీమ్ చేసి తర్వాత ఫ్రై చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఎలాగో స్టవ్ దగ్గర ఉన్నా కాబట్టి స్టీమ్ చేసి పెట్టుకున్నా అనుకోండి, ఈవినింగ్ ఫ్రై చేయడం నాకు చాలా ఈజీ అయిపోతది. సో, మా హస్బెండ్ డిన్నర్ టైంకి వస్తారు కాబట్టి ఇంకా అదే టైంకి వంట చేద్దాము అనుకుంటున్నా. మధ్యాహ్నం నేను మా అబ్బాయే కాబట్టి సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందాం అనుకుంటున్నాము. మా అబ్బాయికేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం. నాకేంటంటే ప్రోటీన్ అండ్ కార్బ్స్ అందులో పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి నేను కూడా ఎక్కువగా అవే తింటూ ఉంటా అనమాట. సో, ఇది అవ్వగానే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను. రైస్ వండేసి పక్కన పెట్టేసా అనమాట. సో, చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. అందుకే కొద్దిగానే మిల్క్ పోయాలి. అలాగని మరీ కొంచెమే పోసామనుకోండి అడుగంటుతుంది. సో, ఎంత పోయాలో అంత మనకు అర్థమైపోతుంది. పప్పు ఉడికేటప్పుడు పోస్తాం గదా! అంత కాకుండా ఇంకొంచెం తక్కువనమాట. ఇంకా ఈ స్టేజ్‌లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగరే యాడ్ చేస్తున్నాను. వెరీ, వెరీ లెస్. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానేమో. ఎందుకంటే ఆల్రెడీ ఈ క్యారెట్స్ చాలా స్వీట్‌గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి గూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు నచ్చిన నట్స్ యాడ్ చేసుకోవచ్చు. మా అబ్బాయి ఏంటంటే స్వీట్స్‌లో నట్స్ ఎక్కువగా ఉంటే తినడు. తీసి పక్కన పెడతా ఉంటాడు. సెపరేట్‌గా మళ్ళీ నట్స్ తినమంటే తింటాడు. అందుకే నేను స్వీట్స్‌లో కొంచెం తగ్గిచ్చేస్తా అనమాట. సో, నేనొచ్చేసి పంకిన్ సీడ్స్ వేశాను, జీడిపప్పు, కిస్మిస్ వేశాను అంతే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. నాకేంటంటే ఇంకొంచెం థిక్‌గా ఉంటే ఇష్టమనమాట. అందుకే ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచాను. ఈ స్టేజ్‌లో గూడా మీరొక్కసారి స్వీట్‌నెస్ చెక్ చేసుకొని కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చనమాట. వెరీ ఈజీ, వెరీ టేస్టీ. యాక్చువల్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా బావుంటది. కొంతమందికైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడం గూడా ఇష్టం. సో, ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మన రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడొచ్చేసి నేనింకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. వెరీ, వెరీ సింపుల్. ఎలాగో నేను రైస్ ముందే చేసేసి పెట్టేశాను. ఫ్రైడ్ రైస్‌లకి ఎప్పుడైనా గానీ రైస్ కొంచెం చల్లబడితేనే బావుంటుందనమాట. సో, వెరీ సింపుల్. ఇందులో నేనింక వెజిటబుల్స్ కూడా ఏమీ వేయట్లేదు. యాక్చువల్‌గా నేను మీకు కుక్ చేయడం చూపిస్తూ ఉన్నా గానీ మధ్య మధ్యలో వెళ్ళి నేను లాండ్రీ వేసొస్తూ ఉన్నాను. డిష్ వాషర్ గూడా వేశాను. అండ్ ఇంకా వాక్యూమ్ గూడా పెట్టా అనమాట. ఇంకా అవి చాలా సార్లు మీకు చూపించాను గాబట్టి ఇంక చూపించట్లేదు. ఏంటంటే ప్రతీదీ నేను కెమెరా పెట్టి చేస్తే చాలా డిలే అయిపోతది. సో, ఇలాంటి బిజీ డేస్‌లో ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటా అనమాట. అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయింది. తిన్న తర్వాత అప్పుడు మేమింకా స్వీట్ తిన్నాము. సో, వేడి వేడిగానే బావుంటది. నాకైతే మంచిగా వేడిగానే ఇష్టం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఈ మధ్య మై న్యూ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. కొంచెం తిన్నామంటే చాలా ఫుల్‌గా ఉంటది. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న రోజైతే ఇంకా ఈవినింగ్ నేను స్నాక్ కూడా తినను. అంతలో అమెజాన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందండి. మొన్న ఒక 3 గ్రోసరీస్ ఆర్డర్ పెట్టాను. అవొచ్చాయి. అండ్ నేను అప్పుడప్పుడు అమెజాన్‌లో వెళ్లి చూస్తూ ఉంటా అనమాట. కొన్ని బై వన్ గెట్ వన్ లేదంటే కొన్ని ఆఫ్‌లో అలా ఉంటాయి. అలాంటి టైంలో అవి అక్కడి నుంచే ఆర్డర్ చేస్తాను. ఇంకా సూపర్ మార్కెట్‌లో చీప్ ఉంటే సూపర్ మార్కెట్‌లో తీసుకుంటాను. ఎప్పుడు ఎక్కడ చీప్ ఉంటే అక్కడ తీసుకుంటా అనమాట. అండ్ ఇవాళొచ్చేసి ఈస్ట్ తెప్పించాను. నేను బ్రెడ్ బయట కొనకుండా ఇంట్లోనే చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఎప్పుడు అలానే పోతుంది. ఇంకిప్పుడు ఎలాగో ఎక్కువగా ఇంట్లో ఉంటున్నా కాబట్టి ట్రై చేద్దామనేసి ఈస్ట్ తెప్పించాను. అండ్ ఇవొచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని పౌడర్ చేసేసి చపాతీ పిండిలో కలిపితే హెల్తీగా ఉంటది. చాలా మంచిదనమాట. సో, అవి గూడా అయిపోయాయి. అందుకే నేను ఇక్కడి నుంచి తెప్పించాను. అమెజాన్‌లో నాకు ఒకవేళ మా సూపర్ మార్కెట్ కంటే ప్రైస్ తక్కువ అనిపించినయన్నీ తెప్పిస్తా అనమాట. అండ్ ఆలివ్ ఆయిల్ తెప్పించాను. ఇదొచ్చేసి బోర్జెస్ బ్రాండ్‌ది. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చేసి కుకింగ్‌కి బావుంటది. నేను ఇంతకుముందు ఎప్పుడు చేంజ్ చేస్తా ఉండేదాన్ని. బట్ ఈ మధ్య ఏంటో రెగ్యులర్‌గా ఒకటే ఆయిల్ తెప్పించాము. సో, అందుకని ఇంకా ఆలివ్ ఆయిల్ తెప్పించి చాలా రోజులయిపోయింది. అలానే పోతుంది అనేసి గుర్తుపెట్టుకొని ఆర్డర్ చేశా అనమాట. ఈ 2 బ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైనా ఆలివ్ ఆయిల్ వాడాలి అనుకుంటే ఫిగారో ఒకటి, బోర్జెస్ ఒకటి. ఈ రెండే ఇండియన్ కుకింగ్‌కి బావుంటాయన్నమాట. ఇంకా వేరే ఆలివ్ ఆయిల్ ఉంటది. వర్జిన్
ఆలివ్ ఆయిల్ అనేసి. అదొచ్చేసి హీట్ చేయకూడదు. అది ఓన్లీ సాలడ్స్‌కి పైనుంచి వేయడానికి అలా మాత్రమే వాడాలనమాట. సో గైస్ ఇంకా లంచ్ అయిపోయింది. డిష్ వాషర్ కూడా లోడ్ చేసి ఉంచాను. అంటే ఇంకా మొత్తం కంప్లీట్‌గా లోడ్ అవ్వలేదు. హాఫ్ లోడే అయింది. ఇంకా ఈవినింగ్ టీ అది అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా వేసేస్తే సరిపోతుందనమాట. సో డిషెస్ ఇక్కడ ఉండడం ఎందుకు అనేసి ఇంక డిష్ వాషర్‌లో కూడా వేసేసాను. అండ్ లాండ్రీ కూడా అయిపోయింది. మార్నింగ్ నుంచి 3 లోడ్స్ వేసాను అనమాట. నిన్ననే ఆ పని చేయాల్సింది. బట్ బయటికి వెళ్ళడం వల్ల అసలు కుదరలేదు. కొన్ని డేస్ అలానే ఉంటాయి. ఫుల్ బిజీగా ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఐకియా నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చా అని చెప్పాను కదా! ఇదండి. ఇది తీసుకోవాలని నాకు ఎప్పటినుంచో ఉండే అనమాట. బట్ ఇంకా అన్నీ ఎలా తీసుకోగలుగుతాంలే అనేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తూ ఉండే. బట్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా హెర్బల్ టీస్ లాంటివి తీసుకుంటూ ఉన్నాను. అంటే జీలకర్ర గానీ, వాము కానీ, సోంపు కానీ ఇలాంటివి వేసి అలా టీ లాగా చేసుకోవడం అలా. సో, సరే ఇంకా ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి ఇది పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుందిలే అనేసి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 699. దీనికంటే పెద్దది కూడా ఉంది. బట్ జనరల్‌గా హెర్బల్ టీ అంటే మనం ఇంతే తాగుతాం. అంతకంటే ఎక్కువైతే తాగం. అండ్ 2, 3 కప్పులు సరిపోద్ది. అంటే ఒకవేళ మేము ముగ్గురం తాగినా గానీ సరిపోయేంత క్వాంటిటీ ఉంది. సో, చిన్నది చాలు అనేసి తీసుకున్నా. 699 అనమాట. అండ్ ఇది ఎలా అంటే స్టవ్ మీద పెట్టినా ఏం కాదండి. ఇది హీట్ రెసిస్టెంట్ అనమాట. అండ్ దీంట్లో పైన ఇలా మూతొస్తది. అండ్ ఇది ఉంది కదా! దీంట్లో వచ్చేసి మనం ఇంకా ఏవైనా హెర్బ్స్ వేసుకోవచ్చు. తులసి లీవ్స్ కానీ, లేదంటే లెమన్ గ్రాస్ కానీ, వేటితో మనం టీ చేసుకోవాలనుకుంటున్నామో అది ఇందులో యాడ్ చేసేయొచ్చు. అది ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. అండ్ ఇది ఇందులో పెట్టేసి పైనుంచి మూత పెట్టేసేయాలి. అండ్ స్టవ్ మీద దీన్ని వేడి చేసుకొని హెర్బల్ టీకి మరీ ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం బాయిలింగ్ పాయింట్ వరకు వాటర్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆపేసి ఆ హెర్బ్స్‌లో ఉన్న గుడ్‌నెస్ మొత్తం వాటర్‌లోకి వచ్చిన తర్వాత మనం ఇలా వంపేసుకోవాలన్నమాట. సో, ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకున్నా ఫైనల్‌గా తీసేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 699. అండ్ ఇదొక కప్ అండి. సింగిల్ కప్ తీసుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2 కప్స్ తీసుకున్నా అనమాట. సో, ఎప్పుడైనా గానీ మేము ముగ్గురం కాఫీ తాగాలనుకున్నా, మేము ముగ్గురం ఏదైనా తాగాలనుకున్నా 3 కప్స్ ఉంటే బావుంటది అనేసి ఒక కప్ ఎక్స్‌ట్రా యాడ్ చేశా అనమాట. ఎందుకంటే ఒక్కోసారి నేను ఓవర్ నైట్ ఓట్స్ కూడా కప్‌లోనే చేస్తాను. ఈ సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంటది ఓవర్ నైట్ ఓట్స్‌కి. ఇందులో హాఫ్ చేస్తే సరిపోద్దనమాట. సో, అలా చేసినప్పుడు మా ముగ్గురికి చేస్తాను. సో, 2 కప్పులే ఉన్నాయి కాబట్టి ఒక కప్ ఇంకా ఎక్స్‌ట్రా తీసుకున్నాను. అప్పుడేమో 2 తీసుకున్నా. ఎందుకంటే మా అబ్బాయి కాఫీ తాగడు కదా! మేమిద్దరమే కదా అన్నట్టు 2 తీసుకున్నాను. తర్వాత ఇంక ఓవర్ నైట్ ఓట్స్‌కి కూడా ఇది యూజ్ చేస్తున్నా కదా! సో, ఇంకా ఇంకొక కప్ ఎక్స్‌ట్రా తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 199. చిన్న చిన్నవే ఎప్పటినుంచో పెండింగ్ ఉన్నవి అలా తీసేసుకున్నా అనమాట. ఇంకా ఇదొచ్చేసి కాఫీ బీట్ చేయడానికి ఫ్రాతింగ్ కోసం అనమాట. సో, ఈ మధ్య నేను కాఫీ కొంచెం ఎక్కువ తాగుతున్నా. ఇంతకుముందు ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా టీయే తాగేదాన్ని. ఎక్కడో చదివా నేను కాఫీ తాగితే కొంచెం స్పీడ్ ఫాస్ట్ అవుతుంది. అలానే వెయిట్ లాస్ కూడా కొంచెం ఒక 5% హెల్ప్ అవుతుంది అనేసి. అందుకే కొంచెం మార్నింగ్ టైమ్ కాఫీ తాగుతున్నాను. చల్లగా కూడా ఉంటుంది కదా! అలా కాఫీ తాగితే ఎక్కువ కెఫీన్ ఉంటది కదా! దాంట్లో ఎక్కువ కిక్ వస్తుందనమాట. సో, లాస్ట్ ఇయర్ వరకు ఇది ఉండేది నా దగ్గర. ఆ తర్వాత కొంచెం రస్ట్ పట్టేసింది అనేసి ఇంకా పడేసాను దాన్ని. ఇంకా తర్వాత ఆర్డర్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయితే వాడట్లేదు. ఎలాగో బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్తున్నాను కదా అని ఎప్పటినుంచో పెండింగ్ ఉన్నవన్నీ తీసేసుకున్నా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ₹99. దీంట్లో కింద ఇలా బ్యాటరీస్ వేయాలి. సో, కాఫీలో ఉన్న నురుగు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బావుంటది. సో, మంచిగా కాఫీ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అవుతదనమాట. సో, ఇదొచ్చేసి కాఫీ బీటర్ ₹99. యాక్చువల్‌గా ఇది 89కి కూడా దొరుకుతది. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే ఎప్పుడు 89కి అవైలబుల్ లేకుండే. అండ్ ఇదొచ్చేసి ఒక చైర్ ప్యాడ్ అనమాట. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఐకియా నుంచి ఒక చిన్న స్టూల్ తీసుకున్నా నేను. అండ్ దాని మీద కూర్చొని నేను కాఫీ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకొని టీవీ చూస్తూ తింటా అనమాట. సో, దానికి ఇది తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఇంక ఈసారి బిల్లింగ్ సెక్షన్‌కి వెళ్తున్నా కాబట్టి తీసేసుకున్నా అనమాట. ఏం లేదు సింపుల్‌గా ఇది స్టూల్ మీద పెట్టేసి ఇవి టై చేసేయాలి అంతే. మీ ఇంట్లో చెక్క స్టూల్స్ ఉన్నా గానీ ఇవి తీసుకోవచ్చు. సో, ఇది కూడా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉండే. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. బట్ నేను ఇంకా ఈ కలర్ తీసేసుకున్నాను. అండ్ ఇంకొకటి లాస్ట్ ఐటెమ్. అసలు ప్లాన్ లేకుండే. నేను ఓన్లీ షూట్‌కనే వెళ్ళాను. షూట్‌కి కూడా యాక్చువల్‌గా ఈ మంత్ చాలా లేట్‌గా కూడా వెళ్ళాను. సరే షూట్ చేస్తూ సరే ఇంకా ఎప్పటినుంచో పెండింగ్ ఉన్నాయి కదా! తీసేసుకుందాము. మళ్ళీ
ఏం వెళ్తాను చెప్పండి అంత దూరం, ఓన్లీ షాపింగ్కి ఒకసారి, షూట్కి ఒకసారి అట్లా. సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి ఒక ప్లేస్ మ్యాట్ 199 ప్రైస్ పడింది. ఎకో ఫ్రెండ్లీ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి ఐకియాలో. సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం ఏదైనా ఫుడ్ పిక్చర్స్ అవి తీయడానికి కింద బ్యాక్గ్రౌండ్లో నాకు ఇది కావాల్సి ఉండే, అందుకే తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర టవల్స్ ఉన్నాయి ఐకియావి మంచి మంచివి, బట్ అవి వైట్ ఉన్నాయి అనమాట ఎక్కువగా. సో ఇలా నాకు ఒక న్యూట్రల్ కలర్ కూడా కావాల్సి ఉండే, అందుకని ఇది తీసుకున్నాను మోస్ట్లీ ఫర్ పిక్చర్స్. సో అందుకే ఒకటే తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ మేము ఎక్కువగా వాడము, అసలు ఎక్కువగా ఏంటి వెరీ వెరీ రేర్ అనమాట, ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే తప్ప డైనింగ్ టేబుల్ అయితే మేము వాడము. అండ్ నాకు మా డైనింగ్ టేబుల్కి సూట్ అయ్యే ప్లేస్ మ్యాట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి నాకు ఇంకా షూట్ పర్పస్లో కావాల్సి ఉండే ఫొటోస్ తీయడానికల్లా, అందుకే తీసుకున్నాను. సో అంతే అండి, చిన్నదే అనమాట, ఇంకా అంతకంటే ఎక్కువైతే ఏం లేవు. అలానే ఐకియాలో ఓట్స్ కుకీస్ చాలా బాగుంటాయి. సో వస్తూ ఇంకా అవి కూడా తీసుకొని వచ్చాను అనమాట, తినడం కూడా అయిపోయింది అవైతే. సో అదండి ఐకియా షాపింగ్ హాల్ అయితే. అండ్ ఇంకా లంచ్ అయిపోయింది. స్వీట్ అయితే నేను ఇంకా టేస్ట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ వేడిగా ఉండే అప్పుడు. ఇప్పుడు కొంచెం చల్లారి ఉంటుంది, ఇప్పుడు టేస్ట్ చేయాలి ఇంకా. ఈ హల్వా ఇప్పుడు సీజన్ కదా, సో కంపల్సరీ తినాలి అంటారనమాట. ఇలాంటి సీజనల్ ఫుడ్స్ తినడం వల్ల మనలో ఇమ్యూనిటీ పెరగడము, అలా కొంచెం న్యాచురల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ నేను షుగర్ కూడా చాలా తక్కువ వేసాను. వీటిలోనే న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకే రెడ్ క్యారెట్స్తో చేస్తే బాగుంటుంది అంటారు. అండ్ దీంట్లో వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేసాం. కలర్ పర్ఫెక్ట్, టేస్ట్ పర్ఫెక్ట్. చాలామంది దీంట్లో పైన కోవా కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అన్స్వీటెండ్ది. బాగానే ఉంటుంది అలా కూడా వేస్తే. నేను చాలా సింపుల్ వర్షన్లో బయట నుంచి ఏమీ కొనకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. నట్స్లో కూడా మీ ఇష్టం, ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా స్టూల్ కొన్న 3 years తర్వాత దీనికి కుషన్ కొన్నానండి. ఇది కొన్నప్పుడు నాకు క్లారిటీ లేకుండే ఇది కూర్చోడానికి వాడతానా, లేదంటే దీని మీద ఏవైనా పెడతానా అనేసి. సో అందుకని ఇన్ని రోజులు అసలు తీసుకోలేదు. కొన్ని రోజులు వచ్చేసి దీని మీద ప్లాంట్ కూడా పెట్టించా అనమాట. ఫైనల్గా ఇప్పుడు ఇంకా ఇది కుదిరింది. అంతే కదా, ఇల్లుని కంప్లీట్గా సెట్ చేయాలి అంటే అది ఓవర్ నైట్ అయ్యే పని కాదు. ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్, స్లోగా అవుతూ ఉంటాయి అన్నీ కూడా. సో ఇంకొక విషయం ఏంటంటే, రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పేరున నాకు గుర్తనమాట. సో ఏ రోజు ఎవరి కామెంట్ రాకున్నా కానీ నేను వెయిట్ చేస్తాను, ఏంటి ఇవాళ ఫలానా వాళ్ళు కామెంట్ చేయలేదు, ఇంకా వీడియో చూడలేదా అనేసి. సో మీ వైపు నుంచి ఎంత బాండ్ ఉందో నా వైపు నుంచి కూడా నాకు తెలియకుండానే అలా బాండ్ అనేది పెరిగిపోయిందనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 10 o'clockకి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, సీ యూ, బై.